హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెట్ ఛానల్ తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదవడం ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఇది నా అదృష్టం. కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కన్నుల పండువగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. 3 దేశాల పర్యటన ముగించుకొని భారతదేశానికి బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. పాలు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. ఆదానిని జైలుకు పంపాలి, రాహుల్ గాంధీ డిమాండ్. ఢిల్లీలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ ఇరువైపుల సిసు రోడ్డు నిర్మాణం. డిసెంబర్ 22 వరకు రాకపోకలు నిలిపివేత. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. కోటి దీపోత్సవంలో దీప ప్రజ్వాలన చేసిన రాష్ట్రపతి ముర్ము తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. పూరి జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రపతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్కలు కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా కరేబియన్ కమిటీని సమ్మిట్కు సహా అధ్యక్షుడిగా వివరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలో తన 5 రోజుల 3 దేశాల పర్యటన ముగిసింది. దీంతో ఆయన గురువారం గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్ పేర్కొంది. ఈరోజు భాగ్యనగరంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీగా సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు సీఎం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి సీఎం షెడ్యూల్ ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ఫార్మా కంపెనీలతో ఎంఓయూలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరిశ్రమక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, అధికారులకు లంచాలిచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరించుకున్నట్ల తేలిన నేపథ్యంలో దక్షిణం ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని తొలుత జైలుకు పంపితే కుట్ర బహిరంగమై దాని వెనుకున్న వ్యక్తులు బయటకొస్తారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. हम इस मुद्दे को उठा रहे हैं. मेरी जिम्मेदारी है एज एलओपी इस मुद्दे को उठाना. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं, पूरा सपोर्ट देते हैं. ये एस्टैब्लिश चीज़ें हैं. हम दोहराते जाएंगे. जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी. और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. आप लोग हिंदुस्तान के युवा, आप लोगों को रोजगार नहीं मिलता, महंगाई बढ़ती जाती है, छोटा सा कोई क्राइम करता है जेल चला जाता है. मगर अदानी कुछ भी कर ले, हिंदुस्तान के प्रधानमंत्री और एक नेटवर्क, जिस नेटवर्क को हम एक्सपोज करके देश को दिखाएंगे. ये एक व्यक्ति नहीं है, ये अलग अलग पोजीशंस में लोग बैठे हुए हैं और एक एक करके हम आपको दिखाएंगे ये कौन लोग हैं. माधवी बुच का हमने आपको क्लियरली दिखाया है और आगे भी हम आपको रिवील करेंगे ये लोग कौन हैं जिन्होंने हिंदुस्तान को हाईजैक किया है. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైల్వే గేటును నెల రోజులు మూసివేస్తున్నట్లు డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వీసు రోడ్డు పనుల్లో భాగంగా ఇరువైపులా సిసు రోడ్డు నిర్మాణం కోసం డిసెంబర్ 22 వరకు రాకపోకల నిలిపివేసిన వాహనాలు మళ్లిస్తున్నట్లు తెలిపారు. బిదర్ చౌరాస్తా మహేంద్ర చిరక్పల్లి మార్గంలో వెళ్లే వారు మోడంపల్లి మార్గంలోనే అల్గోల్ చౌరస్తా బైపాస్ రోడ్డు మోడంపల్లి మార్గంలో వెళ్లాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త తెలిపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా మహిళలకు నెలకు 2500 విషయంలో కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరంలో ఈ స్కీమ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2500 లాగే కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త సంవత్సరంలో అందిస్తామని ఆయన వెల్లడించారు. ఆదానితో కాంగ్రెస్ భాజపాల అనుబంధం దేశానికి అవమానమని అరిష్టమని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆదాని అంశంపై గురువారం కేటీఆర్ స్పందించారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూశారన్న భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వచూపారు. అలాంటి వ్యక్తికి రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణలో పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్కు ఆటో సంఘాల జేఏసీ గురువారం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంలో ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసిన కాంగ్రెస్ విజయోత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా డిసెంబర్ 7న చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరింది. వివాదాల సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై అనకాపల్లి గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు వర్మ. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసు నమోదు అయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 60,000కు పైగా ఇండ్లను నిర్మించిందని, మరో 2 నెలల్లో 1,00,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని భాజపా రాష్ట్ర అధికారి ప్రతినిధి యామిని శర్మ తెలిపారు. వైకాపా హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రాష్ట్రంలో 23.67 లక్షల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇది నా అదృష్టం. కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కన్నుల పండువగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. 3 దేశాల పర్యటన ముగించుకొని భారతదేశానికి బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, పాలు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. ఆదానిని జైలుకు పంపాలి, రాహుల్ గాంధీ డిమాండ్. ఢిల్లీలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్, ఇరువైపుల సిసు రోడ్డు నిర్మాణం, డిసెంబర్ 22 వరకు రాకపోకలు నిలిపివేత. చూస్తూనే ఉండండి జడ్చన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.